డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచ కప్ కోసం ఎప్పటి నుంచే ప్రణాళికలు మొదలు పెడుతుంది. ఇందులో భాగంగా విండీస్ మాజీ స్టార్ ప్లేయర్ కిరణ్ పొలార్డ్ను వచ్చే ఏడాది కరీబియన్ లీగ్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ కన్సల్టెంట్ కోచ్గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టీ20 చరిత్రలో పొలార్డ్ అత్యంత అనుభవం కలిగిన ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటి వరకు 40 ఫార్మెట్లో మొత్తం 637 మ్యాచ్లు ఆడిన పొలార్డ్ ఇంగ్లాండ్ జట్టుకు సలహాదారుడిగా ఉంటే వరుసగా రెండోసారి టైటిల్ ఎగరేసుకుపోవడం గ్యారంటీ అంటున్నారు. 2024 జూన్ వేదికగా వెస్టిండీస్లోనే టీ20 వరల్డ్ కప్ జరగనుంది. పొలార్డ్కు కరీబియన్లోని పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో పొలార్డ్ ఇంగ్లాండ్ జట్టుతో పాటు ఉంటే బాగుంటుందని భావిస్తోందట. 36 ఏళ్ల ఈ ఆజానుబాహుడు గత సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. 2012 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఈ విధ్వంసకర వీరుడు సభ్యుడిగా ఉన్నాడు. ఇక ఐపీఎల్లో ముంబై తరపున పొలార్డ్ పలుమార్లు టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ద టెలిగ్రాఫ్ ప్రకారం పొలార్డ్ జూన్ ప్రారంభం కానున్న మెగా టోర్నమెంట్ సమయంలో జట్టులో భాగమవుతాడని తెలిపింది. ప్రస్తుతం ఎంఐ న్యూయార్క్, ఎంఐ ఎమిరేట్స్ జట్ల తరపున ఆడుతున్న ఈ విండీస్ వీరుడు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్గా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా విండీస్ చేతిలో ఇంగ్లాండ్ 5 టీ20ల సిరీస్ను 2-3 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసింది. మరి పొలార్డ్ను కన్సల్టెంట్ కోచ్గా నియమించడం ద్వారా ఇంగ్లాండ్ ఈసారి కప్పు గెలుస్తుందో లేదో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.